శ్రీ కార్తీక పురాణము 25వ అధ్యాయం ప్రారంభం. దుర్వాసుడు శరణు వేడుట, శ్రీహరి దశావతారములను వివరించుట. చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగల వారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు. దుర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరిని సందర్శించాడు. ఓ మధుసూదన, ఆర్తత్రాణ పరాయణుడా, జగద్రక్షక, నువ్వు తప్ప నన్ను కాపాడగలవాడు ఈ 3 లోకాలలో ఎవరూ లేరు. సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తోంది. భక్తగ్రగణ్య శరణ్య, భక్తత్రాణ పరాయణ, శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు. ఓ దుర్వాస, నీకు ఇదేమి లెక్క? ఇంత ఆవేశమా? సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భగవద్దోత్తముడు కదా, నువ్వేమి పని చేశావు? భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారణ చేద్దామని నిష్ఠగా ఉన్నాడు. ఆ సమయంలో